ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించాలని వారు కర్నూలులో సమ్మె బాట పట్టారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం సవరణ చేయాలన్నారు. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించి క్లినికల్ అద్దె బకాయిలు చెల్లించాలన్నారు. కమ్యూనిటీ ఆఫీసర్స్ కు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారు కోరారు. సమానంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ సిహెచ్ఓస్కు న్యాయం వర్ధిల్లాలి 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 హక్కులు ఉద్యోగులతో సమానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని అయితే సిహెచ్ఓలుగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని 6 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనేది అయితే ఉంది. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు 10,000 మంది ఉన్నాం కాబట్టి మీకు చేయలేము అంటున్నారు. మేము 10,000 మందిని చేయమని అడగడం లేదు. ఒకటేసారి ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏదైతే 23% వేతన సవరణ అయితే చేశారో ఆ పిఆర్సీ మాకు కూడా అమలు చేయండి. ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో అందరికీ చేసి మా ఒక్క క్యాడర్ని ఎందుకు పక్కకు పెట్టేశారు, మా ఒక్కరినే ఎందుకు తీసేశారు, మా ఒక్కరికే ఎందుకు వేతన సవరణ చేయట్లేదు అనేది మేమైతే అడుగుతున్నామండి. ఏపీఎంసీఏ నిర్వహించినటువంటి దశలవారీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24, 25 తేదీన విజయవాడలో మహాధర్నా కూడా చేపట్టామండి. ఆ ధర్నాకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ రోజు నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సిహెచ్ఓలందరూ, ప్రతి జిల్లాలో ఉన్న సిహెచ్ఓలందరూ నిరవధిక సమ్మెలో దిగడానికి సిద్ధపడ్డామండి. మరీ ముఖ్యంగా ఈ సమ్మె నుంచి ఈ యొక్క ధర్నా నుంచి మేము గవర్నమెంట్కి విన్నవించుకోవాల్సింది ఏమనగా, ఏదైతే 6 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయిన ప్రతి సిహెచ్ఓను రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామని. ఎందుకంటే అది మేము అడుగుతున్న కోరిక కాదు, నిబంధనల ప్రకారం, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆ నిబంధనలో ఉన్నదాన్నే మేము అడుగుతున్నామండి. అదేవిధంగా గత సంవత్సరం ఏదైతే 64 జీవోతో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క 189 క్యాడర్స్కి ఏదైతే 23% సవరణ చేశారో, జీత సవరణ చేశారో, అందులో మమ్మల్ని మాత్రమే విస్మరించారండి. సో ఎందుకు అంటే మీకు జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామంటున్నారు. ఆ ఇన్సెంటివ్స్ అనేది కేవలం మేము చేసే పని ఆధారితంగా వచ్చే ఇన్సెంటివ్స్ అండి. అది దానికి జీతానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 23% సవరణ ఇచ్చారో ఆ సవరణ ఇమీడియట్గా సిహెచ్ఓలకి మాకు కూడా ఇవ్వాలని మేము వెంటనే కోరుతున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ అండి, మనకు ఈవెన్ ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ అనేది ఉంటుంది. బట్ మనకి ఇక్కడ మాత్రం సిహెచ్ఓలకు మాత్రం ఈపీఎఫ్ లేకుండా చేశారు. సో